Nobody can stop this flow. Hallelujah. 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 థ్యాంక్ యూ మాస్టర్. వెళ్దాం రండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. టెంపరరీ రెస్పాన్స్ చెప్పండి. ఎన్ని కంప్లైంట్లు కష్టపడి చెప్పితే ఎవరు? ఉప్పు తిన్నవారు. చెప్పండి. ఉప్పు తిన్నవారు ఇచ్చిన కంప్లైంట్లకి రాజుగారు ఇచ్చిన టెంపరరీ రెస్పాన్స్. పలకండి అలా. పాపం అంత కష్టపడి పదే 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 ఇశ్రాయేలీల గురించి కంప్లైంట్లు చెప్పి 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 అలసిపోయారండి. వింటున్నారా? ఉంటారు కొంతమంది అలాగనే. ఎలా? కంప్లైంట్లు చెప్పి 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 అలసిపోతారు. తాత్కాలికముగా వారి కంప్లైంట్లకి రెస్పాన్స్ అయితే దొరుకుతుంది, కానీ అది తాత్కాలికం. గ్రహించండి. పారసీక రాజైన కోరేషు మొదటి సంవత్సరంలోనే ఆజ్ఞ ఇచ్చేశాడు. ఏమని? మందిరం కట్టించమని, వెళ్ళమని. ఆకాశములకు భూమికిని దేవుడగు వాడన్న గ్రహింపు తనకు వచ్చింది. ఆల్రెడీ మొదటి సంవత్సరంలోనే కోరేషు రాజు మందిరం కట్టించమని చెప్పేశారు. అర్థమైందా? కానీ కట్టడానికి బయలుదేరిన వారికి వస్తున్న ఆటంకాలు, కట్టడానికి బయలుదేరిన వారికి వస్తున్న ఆటంకాలు. కట్టకుండా లేజీగా చక్కగా ఉన్నారనుకోండి, ఏ ఆటంకం లేదు. వింటున్నారా? కనపడాలి. ఏ ఆటంకం లేదు. కానీ కట్టడానికి కనుక పూనుకుంటే, పాడైన స్థలంలో ఎస్పెషల్లీ బాగున్నవి కొత్తవి కడుతుంటే ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ ఇవి పాడైపోవాలి, ఇవి పాడుగానే ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉన్నవారికి అవి మరలా కట్టబడుతుంటే తట్టుకోలేరు. మరి ఏ పాసిబిలిటీ ఉంది అని ప్రతి పాసిబిలిటీని వాడుకుంటారు. వింటున్నారా? దేనికి? ఎంతకి? కట్టడానికా? కాదు, కట్టువారిని ఇబ్బంది పెట్టడానికి. చెప్పండి. కట్టువారిని ఇబ్బంది పెట్టడానికి. చూడండి, సత్యం మాట్లాడాలనుకోండి, జరిగిన సిచ్యువేషనే మాట్లాడాలంటే వాళ్ళకి ఎన్ని దారులు చెప్పాలి? ఒక్కటే దారి పలకాలి. ఎన్ని దారులు? ఒక్కటే దారి. కానీ జరిగినది చెప్పకుండా అబద్ధం చెప్పువాడికి ఎన్ని దారులు? అది ఎన్నైనా చెప్పచ్చు, అబద్ధమేగా. మీకు అర్థమైందా? సత్యం అయితే ఒకటే, కానీ అబద్ధం చెప్పాలంటే అస్సలు అడ్డు అదుపు లేదండి. ఊహించుకున్న వాడికి చెప్పినంత. ఎలా? ఎందుకంటే అబద్ధం చెప్పాలంటే కూడా ఊహించుకోవాలి, తెలుసా? సత్యం చెప్పాలంటే ప్రాబ్లం లేదు, కరెక్ట్గా జరిగింది చెప్పచ్చు. కానీ అబద్ధం ఆడడానికి వీడి మైండ్ ఎంతవరకు వెళ్తే అంతవరకు చెప్పచ్చు. నేను అంటాను, అబద్ధం ఆడటమే కష్టం, అతకాలి కదా. వింటున్నారా? డైరెక్టర్ కదా, స్క్రీన్ ప్లే అన్నీ వీళ్ళే చెయ్యాలి కదా. అంత కష్టపడి పాపం లెటర్ల మీద లెటర్లు రాశారు, కంప్లైంట్ లెటర్లు. ఏం లెటర్లు అవి? చెప్పాలి. ఏం లెటర్లు అవి? కంప్లైంట్ లెటర్లు అండి. మరి దానికి కొంచెమైన రెస్పాన్స్ ఈ రాజుగారు ఇవ్వాలి కదా. వీళ్ళ కష్టానికి ఫలితం ఏంటి? వీళ్ళ కష్టానికి ఫలితం. ఎవరి కష్టానికి? ఉప్పు తిన్నవారికి. చెప్పండి చెప్పండి. అది
అర్థమైందా? ఇప్పుడు ఆ రాజుగారు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటో ఈరోజు చూడబోతున్నాం. చూద్దాం రండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. 18. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనం నుండి. మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము. అక్కడ ఆగండి. ఏంటంట? ఉత్తరాలు రాసి ప్రయాసపడ్డారు కదా పాపం. వారి లెటర్లట ఈ రాజుగారు శాంతంగా చదివించుకున్నారట. ఇక్కడ దాని అర్థం ఏంటంటే మొత్తం చదువుకున్నారని అర్థం. అర్థమైందా? మొత్తం పోయిందా అంటే శాంతం పోయిందండి అంటాం కదా, ఆ శాంతం ఇది. అంతే కదమ్మా? మొత్తం చదివించుకున్నాం. అయ్యగారు ఎంత శ్రద్ధనో కంప్లైంట్లు వినడానికి. ఎవరికి? ఈ రాజుగారికి. సత్యం కంటే కూడా ఈ రాజుగారికి ఏది ఇంపుగా ఉంది? అబద్ధమే ఇంపుగా ఉంది. సరే, వారు రాసింది ఏంటి? వీరు చదువుకున్నది ఏంటి? శాంతంగా చదువుకున్నది ఏంటి అంట. చూడండి, చదివించుకున్నాం అందు విషయమై. ఎందుకు? మొత్తం విన్నాం గనుక. మొత్తం చదివించుకుంటే మాకు ఎటువంటి ఫీల్ వచ్చిందో తెలుసా? మా సన్నిధికి మీరే వచ్చి మీరు సొంతంగా చెప్తున్నట్టుగా మాకు వినిపించింది. మీకు అర్థమైందా? వారు లెటరే రాసి పంపించారు. ఈ రాజుగారికి ఎంత ఇంట్రెస్టో చూడండి. మొత్తం చదివించుకుంటే ఈ అయ్యగారికి వచ్చిన ఫీలింగ్ ఏంటి తెలుసా? వాళ్ళ బాధంతా ఉప్పు తిన్నవారు కదా. ఎవరు ఉప్పు? రాజుగారు ఉప్పు. చెప్పండి ఆ మాట. రాజుగారు ఉప్పు తిన్నవారు కదా. అందుకని వాళ్ళే డైరెక్ట్గా వచ్చి చెప్తున్నట్టుగా ఈ అయ్యగారు ఫీల్ అయ్యారు. ఎవరు ఈ అయ్యగారు? రాజయ్య గారు. చెప్పండి ఎవరు? రాజయ్య గారు వింటున్నారు. ఎట్లా వింటున్నాడట? పిన్ టు పిన్ మొత్తం చదివించుకున్నాడట. ప్రతి లా పాయింట్ విన్నాడు. ఏమని అర్థమవుతుంది అప్పుడు? వారు తిరుగుబాటు చేయవారని, వారు కలహకారులని, ఇవన్నీ ఆయనకి అర్థమవుతాయి. ఆ ముందు వచనాలు చదువుకుంటే మీకు అర్థమవుతుంది ఏమని లేఖ రాశారు అని. రైటా? ముందుకు వెళ్దాం. అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది. ఈ రాజుగారికి గొప్ప విషయం తెలిసిందండి. ఏంటి? ఇశ్రాయేలీయులు రాజుల మీద తిరుగుబాటు చేయువారని తెలుసుకున్నాడట. బాగా వెతికాడంట. ఎలా వెతికాడు తెలుసా? వెతకండి, వారి గురించి మొత్తం కూపిలాగండి, మొత్తం వెతకండి అని ఆజ్ఞ ఇచ్చాడట. అందుకే చూడండి, మా ఆజ్ఞను బట్టి వెతకగా. అండ్ ఇంకొకటి, రాజు యొక్క ఖజానాలో నుంచి కానీ దస్తావేజులు కానీ వెతకాలి అంటే రాజు ఆజ్ఞ కావాలి. మనం కూడా చూడండి, మన అనుమతి లేకుండా మనతో ఎవరు మాట్లాడలేరు. మనం అనుమతి ఇస్తే వాళ్ళు మాట్లాడతారు. మీకు అర్థమైందా? కంప్లైంట్లు వినడానికి అనుమతిస్తున్న చెవులకు బోలెడని అపవిత్రమైన మాటలు చక్కగా పుష్కలంగా దొరుకుతాయి. నువ్వు కంప్లైంట్ అని వింటున్న మరుక్షణం చెవులకు అడ్డం పెట్టుకో. వివేచన అక్కడ వాడబడాలి. ఆమేన్. నాతో ఒక బిడ్డ మాట్లాడుతూ ఇలా అన్నారు. ఏమని తెలుసా? నాకు చాలానే చెప్పారక్క, నాకు చాలానే చెప్పారు, కానీ నాకు ఏమి ఎక్కలా. అర్థమైందా? నాకు చాలానే చెప్పారు, నేను రావడానికి ముందే నాకు చాలా కంప్లైంట్లే చెప్పారు, చాలా విషయాలు చెప్పారు నాకు, కానీ నాలో ఏ గుడ్డు పని చేయలేదని చెప్పిందండి. హల్లెలూయా. గుడ్డు అని చెప్పడానికి కారణం ఉంది. GOD కాదు.
ఇది తెలుగు గుడ్డు, ఎగ్ ఎగ్. ఈజీజీ గుడ్డు. ఇదే గుడ్డు, ఈజీజీ గుడ్డు. చెప్పండి, బాగుంటుంది. ఈజీజీ గుడ్డు. ఇది ఎటువంటి గుడ్డు తెలుసా? నువ్వు అపవిత్రమైన మాటలు ఎటువంటివి తెలుసా? నీ చెవుల్లో వినేస్తావు, నేను వినలేదులే అనుకుంటావు. నో, నువ్వు పక్కకు వెళ్ళిన తర్వాత ఆ గుడ్లన్నీ పిల్లలు పెడతాయి. మన బాడీకి ఒక బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉంది. హీట్ రెస్పాన్స్. ఏం రెస్పాన్స్? ఆ వేడి చాలు ఈ గుడ్లన్నీ బాగా పొదగడానికి. ఎవరైనా చల్లగున్న వాళ్ళు ఉన్నారా? హలో, చల్లగున్నావా? లేచి నిలబడండి. ఎవరికైనా నిద్ర వస్తే లేచి నిలబడండి, మోకాళ్ళ మీద నడవండి. సంహౌ కష్టపడండి వినడానికి. వింటున్నారా? ఆ మంచాలు వదిలిపెట్టండి అమ్మా, ఆ దుప్పట్లు వదిలిపెట్టండి. ఆ దుప్పట్లో నుంచి మీకు ముళ్ళులు ఎందుకు రావట్లేదు? చీమలు ముళ్ళులు వచ్చి గుచ్చేయాలి, కుట్టేయాలి, అప్పుడు లెగుస్తారు. ఏదో ఒక రకంగా దేవునికి సమీపంగా ఉండాలి. హల్లెలూయా. నిద్ర పోదామంటే భూతం కనపడాలి. విన్నారా? లేదా నీకేది భయమో అది కనపడాలి. అమ్మో, ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినప్పుడు నాకు భయం వేసింది, నాకు పడుకోవాలంటే అది కనపడాలి. తగినంత నిద్ర పర్వాలేదండి, అర్థమవుతుందా? దాని ఎక్సెస్ వద్దు. సరే, ఏదేమైనా ఎగ్ గురించి వింటున్నాం మనం. ఎక్కడున్నాం? ఈజీజీ ఎగ్. చెప్పండి. ఈజీజీ గుడ్డు, ఈజీజీ గుడ్డు. ఇవి పెట్టిన తర్వాత మన బాడీ టెంపరేచర్ ఎటువంటిది అంటే పొదుగుతుందండి. ఒక కోడి గుడ్డు మీద కూర్చుంటేనే పొదుగుతుంది. మనకు అలా కాదు తెలుసా? ఆ విన్న మాటలు ఆటోమేటిక్గా పొదుగుతాయి. వాక్యాన్ని పొదిగితే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. అవునా? వాక్యం కూడా అలాగనే తెలియకుండా లోపల క్రియ చేసేయాలి. ఓ హల్లెలూయా. వాక్యం వింటున్నాం కదా, అది విని మర్చిపోయి కొట్టుకుపోయే అనుభవం కాదు. అది అపవిత్రమైన మాటలు 20% పనిచేస్తే, పవిత్రమైన మాటలు కదా, పరిశుద్ధమైన మాటలు కదా, 200% పనిచేయాలి. ఆమేన్. ఆటోమేటిక్గా ఈ వెచ్చదనానికి ఆ గుడ్లన్నీ పొదిగి అది పిల్లలయ్యి చాలా రెస్పాన్స్ రావాలి. ఈ రాజుగారికి జరుగుతున్న విషయం ఏంటో తెలుసు? వీళ్ళు చదివిన ప్రతి మాట అయ్యగారు విన్నారు. ఆల్రెడీ ప్రిజుడిస్ స్టార్ట్ అయిపోయింది. ఏమని? కలహకారులు, తిరుగుబాటు చేయవారు. ఇప్పుడు దస్తావేజులు వెతకమని చెప్పారు. ఇప్పుడు ఏ కారణంతో వారు తిరుగుబాటు చేసినా మీరు తిరుగుబాటు చేయవారని వచ్చేస్తారు. ఆ కాలంలో జరిగిన తిరుగుబాటు మన ఒక 2 చెప్తాను నేను. బిఫోర్ కోరేషు కాలంలో బబులోన్ రాజు కోరేషు కాలం కంటే మనం ఇప్పుడు చదువుతున్నది అర్థహశస్త కదా. ఆర్షవేరోష చూడమ్మా, ఈ రాజు ఎవరు? అర్థహశస్త. ఈ అర్థహశస్త కాలంలో తన ముందు రాజుల విషయం గురించి, ముందు రాజుల కాలంలో జరిగిన విషయాల గురించే దస్తావేజులో దొరుకుతాయి. నెబుకద్నెజర్ కాలంలో నుంచి తన దస్తావేజుల్లోని ఇశ్రాయేలీలు ఏం చేశారని దొరుకుతాయి. ఇశ్రాయేలీలు చేసిన తిరుగుబాటు ఇప్పుడు తనకు కనబడిందట. ఆ మాట చదువు నాన్న ఒకసారి. ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని. అది ఆగండి. ఆది నుండి వారు తిరుగుబాటు చేయువారు. ఆది అంటే వీళ్ళకి ఎప్పటి నుంచి తెలుసు? బబులోను దేశముకు ఇశ్రాయేలీలు కొనిపోబడిన కాలం నుండి వాళ్ళకి తెలుసు, రికార్డెడ్గా.
అర్థమవుతుందా? మనం కాలేజ్లోనికి జాయిన్ అయినప్పటి నుంచి మన కాండక్ట్ సర్టిఫికేట్ మనకి అకౌంట్లోకి వస్తుంది. మనం ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అకౌంట్లోకి తీసుకుంటారా? లేదు. అర్థమవుతుందా? ఇశ్రాయేలీలు దాసులుగా బానిసలుగా కొనిపోబడినది ఎప్పుడు? వీళ్ళ దేశానికి నెబుకద్నెజర్ కాలంలో. ఇప్పుడు చూడండి, నెబుకద్నెజర్ కాలంలో జరిగిన తిరుగుబాటు జ్ఞాపకం చేసుకొని చెప్పండి ఇప్పుడు. అది హల్లెలూయా. ఎవరు? పరిమళ సిస్టరా? ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అక్కడే విగ్రహం దగ్గర నిలబడినప్పుడు రాజు మీద జరిగిన తిరుగుబాటు. అర్థమైందా? ప్రార్థన చెయ్యొద్దని చెప్పినప్పుడు దానియేలు చేసిన తిరుగుబాటు. ఇవి రికార్డెడ్ అవుతాయండి. ఏం విడిచిపెట్టే విషయాలు అనుకుంటున్నారు అవి? ఇవి మళ్ళీ చదివినప్పుడు ఈ రాజులకు అర్థమవుతుంది ఏమని, ఓ వీళ్ళు మన మాట వినరన్నమాట, వీళ్ళని ఒక గంట కనిపెట్టాలి. అర్థమవుతుందా? అనిపిస్తుంది. అందుకే చూడండి, రాజుల మీద తిరుగుబాటు చేయవారు. చదవండి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటెన్సిటీ అర్థం అవ్వాలి. ఆది నుండి ఆ పట్టణపు వారు, ఆది నుండి ఆ పట్టణపు వారు అనగా ఇశ్రాయేలీలు బబులోనుకు కొనుపోబడి వచ్చిన కాలం మొదలుకొని ఫస్ట్ చేసిన తిరుగుబాటు దేని మీద తెలుసా? నాన్ వెజ్ తినం. హల్లెలూయా. అర్థమైందా? ఏమన్నారు? పరీక్ష కాదు, అసలు ఫస్ట్ మాటే రాజు భోజనం మొత్తం. వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? నేను చెప్తా, కొంచెం ఎంటర్ అవ్వండి ఫీల్డ్లోకి. ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వండి, ఈ ఫీల్ అర్థమవుతుంది. అర్థమవుతుందా? రాగానే బానిసలు వీళ్ళని బానిసలు, నేను ఏమన్నా చేయగలననే ఆ అధికార స్థానంలో ఉన్న వారికి ఆ ఫీల్ ఉంటుంది. ఏమని? బానిసలు. చూడండి, పర్మనెంట్ ఎంప్లాయీస్కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎలా కనిపిస్తారు? అనిపిస్తారు కదా. డైలీ వేజెస్ వాళ్ళు అయితే ఇంకా చీప్గా కనిపిస్తారు. అవునా? అలా ఆ దేశంలో గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి బానిసలుగా తీసుకుని వచ్చిన వాళ్ళు ఎలా కనిపిస్తారు చెప్పాలి? ఇంకా నీచంగా కనిపిస్తారు. అవునా? అట్లాంటి వాళ్ళకి రాజు చెప్పాడు ఏమని? బానిసల్లా చూడొద్దు వీళ్ళని, రాజు తినే భోజనం పెట్టు. అంటే ఈ మంత్రులకి, ఈ అధికారులకి ఏ ఫీల్ ఉంటుంది తెలుసా? ముష్టి పడేసే వాళ్ళకి రాజు భోజనం పెడుతున్నాం. అర్థమైందా? జనరిక్ మందులు కాదు వీళ్ళకి ఇచ్చేది. ఎటువంటి మందులు? ఒరిజినల్. ఎట్లాంటివంటే చాలా కాస్ట్లీ ఆర్గానిక్ మందులా? రైట్, ఓకే, అలాంటి మందులు పెడుతున్నాం అనుకుందాం. అంటే పేటెన్సీ కూడా ఇంకా కంప్లీట్ అవ్వని మందులు పెడితే ఎలా ఉంటుంది? అర్థమైంది? పేటెన్సీ కంప్లీట్ అవ్వని మందులు ఎంత కాస్ట్లీ తెలుసా? అండ్ వాటి పొటెన్సీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్ కాదు, జనరిక్ అలా కాదు. జనరిక్ అంత పొటెన్సీ ఉండదండి, క్వాలిటీ ఉండదు, అంత రెస్పాన్స్ కూడా ఉండదు, చీప్ కూడా. ఇప్పుడు అలా చూడండి, అలా ఆలోచించండి. బానిసలకి పెట్టే ఆహారం అసలు పెట్టకపోయినా వాళ్ళు చావాల్సిందే, ఎవడేం చేయరు. వాళ్ళ మీద ఎవరైనా కేసేస్తారా? ఏం లేదు, అడిగే దిక్కు లేదు. చెప్పండి, వారి గురించి అడిగేది. రాజుకి ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి. బానిసల పట్ల రాజు తనకిష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు. వాళ్ళల్లో జ్ఞానవంతుల్ని ఎన్నుకుంటే ఆ జ్ఞానవంతుల్లో వచ్చారు వీళ్ళు. ఎవరు? దానియేలు. అర్థమైందా? అజర్యా, మిషాయేల్, అననీయా అని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పట్ల వీళ్ళకున్న ఫీల్ మీకు ఈరోజు అర్థం అవ్వాలి. ఆఫ్టర్ ఆల్ బానిసలు. చెప్పండి, అలాగే కనిపించారా? ఇప్పుడు మీకు బానిసలు కనబడ్డారా? ఆ రాజ్య పౌరులు కనబడ్డారా? ఆ రాజ్య మంత్రులు కనబడ్డారా?
ఇప్పుడు వాళ్ళ కింద నపుంసకులైన వీళ్ళని పెట్టిన తర్వాత ఈ భోజనం, రాజు తినే భోజనం తీసుకుని వస్తుంటే వాళ్ళ ఫీల్ ఎలా ఉంటుంది తెలుసా? తినండి అంటారు. అంటే అప్పనంగా పెట్టినట్టు ఫీల్ అవుతారండి. ఘనంగా వాళ్ళు ఫీల్ అవుతారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళ అతిశయాన్ని కొట్టే మాట అది. ఏంటి? నేను తినం. వాళ్ళ ఈగో హట్ అవుతుందండి. ఫస్ట్ ఏం హట్ అవుతుంది? అడుక్కునేవాడికి నువ్వు వేడి వేడి అన్నం పెట్టావు, నాకు వద్దు అన్నాడు, ఏమంటావు? ఆ? తిండి లేక మలమల మాడుతూ 10 రోజుల నుంచి ఉన్నాడు, అన్నం పెడితే మాత్రం నీ ఇంట్లో తిన్నంటున్నాడు. నాన్ వెజ్ వద్దట, వెజ్ కావాలట. వీడి కోసం ఇప్పుడు నేను వండాలా అన్న ఫీల్ వస్తుందా రాదా? వస్తుందా రాదా? ఎగ్జాక్ట్గా ఆ రోజు వాళ్ళకు కూడా అలాగే అనిపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ రోజు అవి రికార్డ్ అయినాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే అతను హెల్ప్ చేశాడు. నపుంసకుడిలాగా ఎంతమంది వాళ్ళ విషయంలో హెల్ప్ చేసి ఉంటారు? ఎంతమంది హెల్ప్ చేసి ఉంటారండి? వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, 10 రోజులు మమ్మల్ని చెక్ చేయి ప్లీజ్. నా మొక్కల్లో కనుక నీకు వాడిపోయినట్టు ఎండిపోయినట్టు కనిపిస్తే నువ్వు చెప్పినట్టు నేను వింటున్నావా? కానీ అలా అడిగినప్పుడు ఇప్పుడు చూడండి, అది తిరుగుబాట కాదా? రాజు ఆజ్ఞ పాటించినట్టు కాదు. ఇది అలా పెరిగి 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 పెద్దదైందండి. ప్రార్థన ఎవరు చేయకూడదు అని చెప్తే మేము ప్రార్థన చేస్తా అని చెప్పి 3 పూట్ల కూడా అదే ధైర్యంతో కిటికీ ఓపెన్ చేసి ప్రార్థిస్తుంటే ఇప్పుడు చెప్పండి, రాజుల మీద తిరుగుబాటు చేసినట్టే కదా? ఇప్పుడు సింహాల బోను, ఫస్ట్ టైం నో బోను, సింహాల బోను ఏం లేదు, వింటున్నారా? కానీ ఇప్పుడు సింహాల బోను, సింహాల బోను. ఇప్పుడు ఏంటి? సింహాల బోను. ఇది రికార్డ్ అవుతుంది. ఒకవేళ దస్తావేజులు చచ్చిన వాళ్ళు ఈ విషయం, రికార్డ్ అయిన విషయం చదివితే, దానియేలు ప్రార్థన చెయ్యొద్దంటే చేశాడు, రాజు ఆజ్ఞ మీరి ప్రార్థించాడు, అందుకు ప్రతిగా సింహాల బోన్లో పడేశారు. అంతవరకు వినబడుతుంది. దేవుడు మళ్ళీ కాపాడాడన్న విషయం రాయొచ్చు, రాయకుండవచ్చు, అదంత ఇంపాక్ట్ చూపించదు. ఇప్పుడు ఆయన వెతుకుతుంది ఏంటి? వాళ్ళు తిరుగుబాటు చేయువారా కాదా, వాళ్ళు కలహకారులా కాదా, వాళ్ళు రాజు మాట వినేవారా కాదా? ఇదే ఈరోజు రాజుకు కావాలి. సో మ్యాటర్ దొరికిందా? ఒక వ్యక్తి, సరే, మొత్తం అసలు ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన ఒక పెద్ద విగ్రహం మైదానంలో అందరు రావాలి అంటే అందరు వచ్చారు. ఈ రోజుల్లాగా ఏం సెల్ ఫోన్లు లేవండి మెసేజ్ పాస్ చేయడానికి. ఎంత చాటింపు వేసి, ఎంత పకడ్బందీగా, ఎంత బందోబస్తుగా ప్రతి ఒక్క వ్యక్తికి ఈ మెసేజ్ పాస్ చేసి అందరినీ వచ్చేటట్టు చేశారో తెలుసా? ప్రజలందరూ వచ్చి నిలబడితే రాజుగారు అలా ఉంటే అక్కడ చెప్తున్న మాట, నీకు ఆన్సర్ చెప్పాల్సిన పని మాకు లేదు. అర్థమైందా? మొక్కుతావా మొక్కవా? ఎందుకు మొక్కరు అంటే వీళ్ళు చెప్తున్నమాట, నీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చెప్పండి, రాజు మీద తిరుగుబాటు చేసినట్ట చేయనట్ట? అసలు పొగరు ఏ రేంజ్లో కనిపిస్తుందండి కదా? ఎట్లాంటి రాజుకైనా కోపం వస్తుంది. మా దేశముకు భిక్ష పెడుతూ ప్రాణభిక్ష ఇచ్చి మేం చెప్తే మా ఆజ్ఞను తిరుగుబాటు చేస్తారా అని ఆ కాలంలో నెబుకద్నెజర్కి రానంత కోపం వస్తుంది. ఎంత వస్తుంది?
సీన్లో ఉన్న నెబుకద్నెజరుకు కూడా రాని కోపం సీన్లో లేని చదువుతున్న ఈ అయ్యగారికి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు చదవండి ఆ మాట మళ్ళీ. ఆది నుండి ఆ, ఆ పట్టణపు వారు ఆ, రాజుల మీద ఆ. కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగపడినది. ఆ మాకు కనపడింది. ఈ అయ్యగారు కనబడిందట. ఈ అయ్యగారికి అగబడెను అంటే ఏంటండి? కనబడిందంట. ఏమని కనబడింది? వీళ్ళు మాట వినరు అని కనబడిందట. అయ్యో, నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు దేవుని మాట వినాలి అంటే ఈ లోకపు రాజులను ఎదిరించినట్టే. నేను టెస్ట్ చేస్తున్నానా? 3 గంటల ప్రేయర్కి లెగ్గకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది అని ఇంట్లో చెప్తారు. నువ్వు లేగాలి. చెప్పారా నీకు? లేచావా? ఏమైంది? అంతే. వెల చెల్లించాలి. ప్రాణం పెట్టాడు నీకోసం నా కోసం, వెల చెల్లించాడు ప్రభు. ఆ ప్రభు కోసం కనీసం ఒక్క అడుగు వేయలేవా నువ్వు? చెప్పండి, ఆ ప్రభు కోసం ఒక్క అడుగు వేయలేవా అని. ఆ ప్రభు కోసం ఒక్క అడుగు వేయలేవా నాన్న? ఆ ప్రభు కోసం ఒక్క అడుగు లేదా? ఆ ప్రభు కోసం ఒక్క అడుగు వేయలేరా? జయించాల మనం. చెప్పండి, కసి కావాలి నాన్న, రోషం కావాలి, కసి కావాలి. వింటున్నారా? నువ్వు ప్రభు కోసం ఏదైనా చెయ్యాలి అంటే ఈ లోకం వారికి నువ్వు తిరుగుబాటు చేసినట్టే. నువ్వు సత్యం కొరకు నిలబడాలి అంటే నువ్వు అబద్ధంకు తిరుగుబాటు చేయవలసిందే. హల్లెలూయా. అబద్ధంలో కొట్టుకుపోవడానికి నిన్ను సత్యంలోకి పిలవలా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను సత్యంలో నిలబడాలి అంటే అబద్ధం మీద తిరుగుబాటు ఉంది అని చెప్పండి. ఎగ్జాక్ట్గా నువ్వు పరలోకంలో ఉన్న చట్టానికి లోబడాలి అంటే ఈ లోకపు చట్టానికి నువ్వు తిరుగుబాటు చేసినట్టే. అర్థమవుతుందా? పరలోకంలో ఒక్క అబద్ధం ఆడినా డిఫైల్ అయిపోతాం. ఈ లోకంలో 100 అబద్ధాలు ఆడు పర్లేదు, 1000 అబద్ధాలు అనుకుంటా కదా. 1000 ఆడినా పర్లేదు, ఆడు బాగా ఆడు. లేదు నాన్న, ఎక్స్ట్రీమిటీస్కి తీసుకెళ్ళి టెస్ట్ చేసే దేవుడు. ఆమేన్. అవకాశం ఉన్నప్పుడు అందరిని, అవకాశం లేనప్పుడు నిలబడిన విషయం దాఖలోనికి వస్తాయి. ఇదే దస్తావేజులు పరలోకంలో కనుక తీస్తే, హల్లెలూయా, నా కోసం, మన ప్రభు కోసం నమ్మకమైన మంచి దాసుడా. హల్లెలూయా. నా సన్నిధికి రావడానికి, నాకు ప్రార్థన చేయడానికి యెరూషలేము తట్టు కిటికీ తీసి ముమ్మారు ప్రార్థించి అక్కడ ఉన్న పరిస్థితులను ఎదిరించి సింహాల బోన్లోనికి వెళ్ళిన దానియేలు అని పిలుస్తుంటే ఆ పరలోకంలో జయధ్వనులు ఎలా ఉంటాయో తెలుసా? ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసా?
నేను అడుగుతున్న ప్రశ్న, నీకు భూమి మీద చదువుకుంటూ వారు తిరుగుబాటు చేయువారే అని చెప్పిన ఈ టెంపరరీ రెస్పాన్స్ ఎలా ఉంది? పర్మనెంట్గా యుగ యుగాలు ఉండబోతున్న ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? గ్రంథాలు తెరవబడ్డం తథ్యం. మనం చేస్తున్న ప్రతి ఆలోచనకి, మనం చేస్తున్న ప్రతి క్రియకు భూమి మీద నువ్వు చూస్తున్న టెంపరరీ రెస్పాన్స్ వేరు, కానీ యుగ యుగాల వరకు పర్మనెంట్ రెస్పాన్స్ వేరు. గూఢమైన విషయములు ప్రభు నేర్పిస్తున్నారు. వినడానికి నీ చెవులు రెడీ చేసుకో. హల్లెలూయా. అర్థమవుతుందా? తిరగరాస్తాడండి దేవుడు. ఆది నుండి తిరుగుబాటు చేయువారు అని రాశారు చూసారా? తిరగరాస్తారు దేవుడు దాన్ని. హల్లెలూయా. ఆది నుండి లోబడువారు. హల్లెలూయా. ఆది నుండి జయించిన వారు. ఓ గాడ్, ఎలా ఉంటదండి అసలు? ఆ లెవెల్ ఎలా ఉంటది? పక్కవని తట్టి అడుగమ్మా, ఆ లెవెల్ ఎలా ఉంటది అని అడుగు. ఆయన కూడా తట్టు 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 తట్టి చెప్పు. తట్టు బిడ్డను తట్టు. హల్లెలూయా. కమాన్, మీకు అర్థమవుతుందా? ఇది ఇక్కడ జరుగుతున్న లెవెల్, ఇది అక్కడ పొందబోతున్న లెవెల్. అదే నీ మీద అబద్ధపు మాటలు, చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు ఎలా నువ్వు ధన్యుడవు, నువ్వు సంతోషించి గంతులు వేయి అని చెప్పిన మాట, అక్కడ వెయ్యబోతున్న గంతుల్లో ఇక్కడ శాంపుల్ వేయమని చెప్పారు. ఈ మాట మీరు పట్టుకోలే. అక్కడ వెయ్యబోతున్న గంతుల్లో శాంపుల్ గంతులు ఇక్కడ వెయ్యి. ఇది ఎటువంటి చెప్పనా? ఇప్పుడు నీకు ఇష్టమైన ప్లేస్కి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు, నీకు లీవ్ కష్టంగా దొరికింది, వెళ్ళక ముందే గంతులు వేస్తావా లేదా చెప్పు? అంటే అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ ఒక గంతులు వేస్తావు, చిందులు వేస్తావు, అవునా? అలా. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? సో భూమి మీద నీ మీద కంప్లైంట్లు చెప్పు వారికి సమ్మతిస్తున్న అధికారులను చూసి నువ్వు బాధపడకు. ఈ లెవెల్ వేరు నాన్న, ఈ లెవెల్ వేరు. అప్పటి నుంచి జరిగినవన్నీ తవ్వుకుని 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 వారు తిరుగుబాటు చేయవారు, వారు తిరుగుబాటు చేయవారు, వారు తిరుగుబాటు చేయవారు. ఏంటి వాళ్ళకి అదే తెలుసు. నువ్వు దేవునికి లోబడాలి అంటే భూమి మీద నువ్వు లోబడనట్టే కనిపిస్తావు. నువ్వు ఇక్కడ డిసైడ్ అయ్యావు, ఇంకెవరి మాట అయినావు. అర్థమైందా? మా ఒక యవ్వన బిడ్డ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని కనుక డిసైడ్ అయితే ఈ కాలంలో ఎవరి మాట విందు. వింటున్నారా? ఎవరైనా అడ్డగిస్తారని తెలిస్తే వాళ్ళకి అసలు చెప్పను కూడా చెప్పదు. అర్థమైందా? దేవుని విషయంలో మరి ఎందుకు నువ్వు అందరి సమ్మతి కోరుకోవాలనుకుంటున్నావు? అసలు దేవునికి వధువేనా నువ్వు? రాబోతున్న పెళ్లి కుమారుడు కొరకు ప్రిపేర్ అవుతున్న వధువేనా? ఈ లోకపు వధువులను ఒకసారి చూసి నేర్చుకుందాం. వింటున్నారా? ఈ లోకంలో ఈ నశించిపోతున్న ప్రేమల కోసం నశించిపోవు వారిని ఒకసారి చూద్దాం. నిన్ను నిలబెట్టు వారి కోసం ఇంకెంత ప్రాణాలు ఇచ్చేంతగా ప్రేమించి లేవాలి, నిలబడాలి. హల్లెలూయా. నీకెవరి సమ్మతి అక్కర్లేదు నాన్న.
నువ్వు ఇక్కడ డిసైడ్ అయ్యావంటే నేను ఆపువారు ఎవరు లేరు. నువ్వు డిసైడ్ అవ్వకపోతే నిన్ను ఆపడానికి ఒక చేమడ్డొచ్చినా చాలు, నువ్వు ఆగిపోతావు. నేను ఎలా ఆగిపోవాలని వంకలు వెతుక్కుంటున్నావు నీకే తెలియకుండా, అందుకే ఆగుతున్నావు. నువ్వు డిసైడ్ అవ్వు. చెప్పండి, ఇలా చూపించి చెప్పండి, నువ్వు డిసైడ్ అవ్వని. నువ్వు డిసైడ్ అయితే నిన్నెవరు ఆపలేరు. నిన్నెవరైనా ఆపగలిగారా? నో. నిన్నెవరైనా ఆపగలిగారా? నో. నువ్వు దేవుని కొరకు నిలబడాలి అని నిలబడితే నిన్ను ఏ పరిస్థితి ఆపడానికి దానికి శక్తి చాలదు. అండ్ మీరు నోట్ చేసుకోండి, అవి రికార్డ్ అవుతాయి. అలా అలా జయించేవారు దేవునికి కావాలి. అటువంటి ఆర్మీగా తయారవడానికి సిద్ధమా? ఆమెన్, హల్లెలూయా. అయితే కమాన్, ప్రార్థన చేసుకుందాం అక్క.